ఇండియా వచ్చేసి 2018లో రష్యాతో ఒక డీల్ అయితే చేసుకుంది. దీని వాల్యూ వచ్చేసి 35,000 కోట్లు అనమాట. S-400 అయితే కొనుగోలు చేసింది. దీన్ని వచ్చేసి ఇండియా వైమానిక దళంలో సుదర్శన చక్రంగా పిలుస్తారు. ఇప్పటి వరకు రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందంలో 3 స్క్వాడ్రన్లు అయితే ఇండియాలోకి అయితే వచ్చాయి. ఫస్ట్ స్క్వాడ్రన్ 2021 డిసెంబర్ లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వద్ద నియమించబడ్డాయి. సెకండ్ స్క్వాడ్రన్ వచ్చేసి 2022 ఏప్రిల్ లో సిక్కిం బార్డర్ వద్ద అయితే నియమించబడింది. థర్డ్ స్క్వాడ్రన్ వచ్చేసి 2023 ఏప్రిల్ లో గుజరాత్, రాజస్థాన్ వద్ద అయితే నియమించబడింది. ఈ ఒప్పందంలో భాగంగా మిగిలిన 2 స్క్వాడ్రన్లు 2026 చివరి నాటికి రష్యా ఇండియాకైతే అప్పగిస్తారని మాటిచ్చింది. ఇప్పుడు జరుగుతున్న వార్ లో పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు గానీ, క్షిపణులు గానీ విజయవంతంగా తిప్పికొట్టడంలో ఈ S-400 అనేది 100% అయితే వర్క్ అవుతుంది. ఈ కొనుగోలు సమయంలో కార్సార్ చట్టం ద్వారా అమెరికా అయితే ఇండియా మీద ఆంక్షలు వేస్తామని అప్పట్లో చాలా బెదిరించింది. కాకపోతే మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గకుండా దీని అయితే కొనుగోలు చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వార్ లో ఈ S-400 ఎంతగానో మన ఇండియాకి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మనం రష్యాకి రుణపడి ఉండాలి. ఇది వీడియో.